హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వీడియో ఎప్పుడో పోస్ట్ చేయాల్సింది, చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను. ఇంకా వినాయక చవితి రోజు పొద్దున్నే 6 కల్లా లేచాను. ఇంకా ముందు రోజు అయితే మొత్తం సామాన్లు, అరటి పిలకలు, మామిడాకులు అన్ని తీసుకొని వచ్చారు మా ఆయన అయితే. ఇంకా ఇక్కడైతే మా బాక్స్ లో పైన మా వినాయకుడు అయితే ఉన్నాడు. బాక్స్ లో తెచ్చారు, బాక్స్ లో అట్లే పైన పెట్టేశాము. కింద ఉంటే పిల్లలు లాస్ట్ శ్రావణ శుక్రవారం రోజు అయితే వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను. అప్పుడైతే అమ్మవారిని ఇక్కడే పెట్టాము. ఇంకా వినాయకుడిని కూడా ఇక్కడ పెడదాం అనుకున్నాను. ముందు రోజే నేను ఇల్లు మొత్తం శుభ్రం చేసుకున్నాను. పొద్దున్నే లేచిన తర్వాత స్నానం అయితే చేసి ఇంటి బయట ఇంకా మా ఆయన పిల్లలు అయితే లేలేదు. నేను ఇంకా కొన్ని చిన్న పనులు ఉంటే ఇంట్లో అయితే చేసేసుకున్నాను. అప్పటికి టైం అయితే 7 అయింది. ఇంకా గుమ్మానికి కట్టాల్సిన పూలు అవి అయితే గుచ్చలేదు, తర్వాత అయితే గుచ్చాము. ఇక్కడ పీట ఇదైతే వరలక్ష్మి వ్రతంకి అయితే తెచ్చుకున్నాను. దీపాలు ఇవి ఇంట్లో ఉన్నాయి ముందే. ఇంకా కలువ పూలు అడిగాను, మా ఆయన తీసుకురామంటే తీసుకొని వచ్చారు. అయితే చాలా ఇష్టము కలువ పూలు కానీ తామర పూలు కానీ ప్రసాదాల సెక్షన్ అనమాట. నేను ముందే శనగలు అయితే నానబెట్టేశాను. అవి నానిపోయిన తర్వాత పొయ్యి మీద పెట్టాను. పాయసంకి సగ్గుబియ్యం అయితే నానబెట్టిన, టొమాటోలు పచ్చిమిరపకాయలకి అయితే ఇంకా పప్పు చేద్దామనేసి తీసుకొని వచ్చి పెట్టాను పక్కన ఫ్రిడ్జ్ లో నుంచి. ఇంకా అన్నం అయితే అవుతుంది ఒక పక్క. నేనైతే ఇంకా వినాయకుడికి 5 రకాల స్వీట్స్ అయితే చేశాను. ఆ రోజు పాల తాలికలు చేద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు. అయితే వినాయకుడిని 5 రోజులు అయితే పూజించాము. 5 రోజుల్లో ఎప్పుడైనా చేసి పెడదాము పాల తాలికలు ప్రసాదం అని అనుకున్నాను. ఇంకా ఇక్కడైతే మా ఆయన లేచి ఇంకా మొత్తం స్నానం చేసిన తర్వాత రెడీ అయితే చేస్తున్నారు దేవుణ్ణి. ఎవ్రీ వినాయక చవితికి అయితే మా ఆయన అలంకరణ చేస్తారు దేవుణ్ణి మంచిగా. ఎందుకంటే మోస్ట్లీ వినాయక చవితి అనేది అబ్బాయిల పండుగ, వాళ్ళే బాగా ఎంజాయ్ చేస్తారు కాబట్టి. ఇక్కడ హెల్ప్ చేస్తాను నీకు, నాకు ఏమైనా చెప్పు పని అంటే ఏం అవసరం లేదు, పక్కకి వెళ్ళి పని చూసుకోవాలి. ఇద్దరం కలిసి ఏదో ఒక పని చేయాలంటే గొడవ జరగాలి కదా ముందు. గొడవ ఏం జరగలేదు, కానీ నేను చేస్తా డెకరేషన్, నువ్వు వెళ్ళి తొందరగా ప్రసాదాలు చేయి, మళ్ళీ పిల్లలు వేస్తారు, లేట్ అవుతుంది పూజకి అని చెప్పారు. నేను అక్కడ ప్రసాదాలు చేసుకుంటే ఇక్కడ మా ఆయన అయితే డెకరేషన్ చేస్తుంటే నువ్వు అలా చేయి ఇలా చేయి అని అయితే చెప్తున్నాను. మన తెలుగు పండుగల్లో ఉన్న గొప్పతనం ఏమిటంటే అందరం కలిసి పండుగ చేసుకుంటాం కాబట్టి చాలా హ్యాపీగా ఉంటాం. హెల్ప్ చేయాల్సిన అవసరం లేదన్నా కూడా నేను అక్కడే ఉన్నా. మా ఆయన డెకరేషన్ చేస్తా ఉంటే కొద్దిసేపు మామిడాకులు, చేమంతి పూలు, ఇంకా చెండుమల్లి పూలు అవి తీసుకొని వస్తే కుట్టి గుమ్మాలకి వేద్దామని చెప్పి ఇంకా అన్ని సపరేట్ చేస్తున్నా. ఇంకా ఏ పనులు ఉన్నా కూడా నేను మా ఆయన చేసుకుంటాము. నాకు అవసరమైతే మా ఆయన హెల్ప్ చేస్తారు, నేను అడుగుతాను నాకు హెల్ప్ చేయండి అని చెప్పి. ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఒకరికొకరు హెల్ప్ చేసుకుని అన్ని పనులు చేసుకుంటే హ్యాపీగా ఉంటుంది. అలాగని అన్ని పనులు చేసి ఏమని నేను అడగను, అలాగని మా ఆయన ఎప్పుడు నాకు అవైలబుల్లో ఉండరు. అయితే ఎవ్రీ వినాయక చవితికి ఖచ్చితంగా వినాయకుడి విగ్రహాన్ని తెచ్చుకుని సెలబ్రేట్ చేసుకుంటాము. అయితే మా చెల్లి పుట్టాక ఫస్ట్ వినాయక చవితి వచ్చినప్పుడు ఇంకా మా షన్వితకి స్కూల్లో విగ్రహాన్ని అయితే ఇచ్చారు, మట్టి వినాయకుడిని. అప్పుడు విగ్రహాన్ని అయితే ఇంట్లో పెట్టాము. పూజ అయితే చేయలేదు, కానీ ఇంకా తర్వాత తీసుకెళ్లి అట్లా నిమజ్జనం అయితే చేసాము. ఇంకా చేసుకోకూడదు అని చెప్పి చేసుకోలేదు. ఆ సిచ్యువేషన్లో అయితే చాలా బాధ వేసింది, పండుగని సెలబ్రేట్ చేసుకోలేకపోయాము విగ్రహాన్ని పెట్టుకొని కూడా అని చెప్పి. ఇంకా ఇక్కడ ఏమైనా బ్యాక్గ్రౌండ్లో ఉన్నాయా, ఏమైనా వస్తువులు సర్దుదామని చెప్పి చూస్తున్నాను. అలాగే సూది కూడా కనిపించట్లేదు, ఎక్కడ పెట్టానో వెతుకుతున్నాను. ఇక్కడైతే మా బాబు లేసి వచ్చాడు. ఇంకా టీవీలో దేవుడి సాంగ్స్ ప్లే అవుతా ఉంటే వాడికి బొమ్మలు కావాలంట. సరే పెట్టిస్తలే అని చెప్పి కొంచెంసేపు అయితే వాడిని ప్యాంపరింగ్ చేసేసి ఏదో ఒకటి నచ్చ చెప్పాను. బయటికి వెళ్ళి కొద్దిసేపు ఆడుకొని రాపు అని చెప్పాను. ఇంకా మా పాప అయితే లేయలేదు.
సార్ గారు కొద్దిసేపు వెయిట్ చేసి ఇంకా బయటకు వెళ్ళమంటే వెళ్ళరంట. ఇంకా వాళ్ళ నాన్న దగ్గరికి అయితే వెళ్ళాడు. ఇంక ఇక్కడ వీళ్ళు వేస్తే ఇంకా ఏమి పనులు అయితే చేసుకునియారు. ఇంకా ఏడుస్తా ఉంటారు. ఇంకా ఎలాగోలా ఫాస్ట్ గా చేసేసేద్దామని చెప్పి ఇంకా నేనైతే పూలు కుట్టేస్తున్నా. ఇంకా వాళ్ళ నాన్న అయితే తీసుకొని వెళ్ళి మళ్ళీ ఉయ్యాల్లో పడుకోబెట్టి కొద్దిసేపు ఉంచితే ఇంకా నిద్రపోయాడు. ఎన్ని పనులున్నా నేనే చేసుకుంటా. ఇక్కడైతే పూలు ఇవన్నీ కుట్టుతున్నాను. ఇంకా కుట్టడం సగం అయితే అయ్యింది. ఇంకా మా ఆయన అయితే ఇక్కడ డెకరేషన్ అయితే స్టార్ట్ చేశారు. హాఫ్ అయితే అయ్యింది. ఇంకా మళ్ళీ లేసాడు మా సారు. మా ఆయన అయితే ఇక్కడ ఏదో చెప్తున్నారు. అక్కడ తీసి అక్కడ పెట్టు అని పనులన్నీ పక్కన పెట్టేసి ఇంకా సార్ గారిని కొద్దిసేపు ఓదారిస్తే ఒళ్ళో పడుకోబెట్టుకుని ఇంకా నిద్రపోయాడు అనమాట. నేనైతే ఇక్కడ కొట్టట్లేదు. వాడి మీద ప్రేమ ఎక్కువై నేను అలా చేస్తున్నాను అంతే, ఇంకేం లేదు. ఇంకా మా వాడిని ఎలాగోలా నిద్రపిచ్చేసి ఇంకా పూలన్నీ గుచ్చి గుమ్మాలకైతే కట్టేసి ఎలాగోలాగా ఆ పూలు కుట్టి గుమ్మానికి వేసేసరికి చెప్పలేని ఆనందం అయితే వేసింది నాకైతే. ఎంత కలగా ఉంది గుమ్మానికి ఖచ్చితంగా వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ అట్లా దండలు అయితే వేస్తాము. ఎందుకంటే మేము అయ్యప్ప స్వామి గుడికి పోయినప్పుడు అక్కడ స్వామి అయితే ఇస్తారు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది అట్లా గుమ్మానికి వేయడం. ఇంక ఇక్కడైతే పాలు అయితే వచ్చాయి. ఇంకా సేమియా స్వీట్ చేద్దామని చెప్పి ఇక్కడ జీడిపప్పు అయితే చిన్న చిన్నగా కట్ చేస్తున్నాను. మీలో ఎంతమందికి సేమియా స్వీట్ అంటే ఇష్టమో కమెంట్ చేయండి. అండ్ అలాగే ఇది నా ఫస్ట్ వీడియో కాబట్టి చిన్న మిస్టేక్స్ ఉంటే ఏమైనా ఇగ్నోర్ చేయండి. నెక్స్ట్ నుంచి రెక్టిఫై చేసుకోవడానికి రెగ్యులర్ గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే డెకరేషన్ మొత్తం అయిపోయి మా దేవుడిని అయితే కూర్చోపెట్టారు మా ఆయన. నాకు ఇట్లా ఏదైనా సెలబ్రేట్ చేసుకొని మంచిగా అందరం ఉంటే చెప్పలేని హ్యాపీనెస్ అయితే ఉంటుంది. ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్లో అయితే ఉంటుంది హ్యాపీనెస్. కొంతమందికి హ్యాపీనెస్ కి విలువ ఏంటో తెలియదులేండి. కొంతమంది కామెంట్స్ చేస్తారు ఇలాగా అలాగే చిన్న చిన్న వాటికి హ్యాపీనెస్ గా ఫీల్ అయిపోతుంటారు ఎక్కువగా. ఇంకా అన్నీ రెడీ అయిపోయాయి. పప్పు, తెల్ల శనగలు, ఇంకా సేమియా పాయసము, వైట్ రైస్, పెరుగన్నం అయితే చేశాను. నేనేమనుకుంటానంటే ఎక్కువ చేసి వేస్ట్ చేయడం కంటే కొంచెం కొంచెం చేసుకొని తినడం హ్యాపీగా ఉంటుందని నేను ఫీల్ చీర కట్టుకొని అయితే వచ్చేసాను. ఇంకా ఇంత లోపల ఇంకా ఏమైనా ఫినిష్ చేయాల్సినవి ఉంటే మా ఆయన ఫినిష్ చేశాను. ఇంకా మా పాప అప్పుడే లేసి వచ్చి చూస్తా ఉందన్నమాట దేవుడిని. మా నాన్న ఇంత బాగా డెకరేషన్ చేశాడు. ఇంట్లో అయితే నా దగ్గర ఈ స్టిక్స్ అయితే ఉన్నాయి. వాటికి బంతిపూలు అయితే గుచ్చేసి అటు ఇటు కొన్ని అయితే పెట్టాను గ్లాస్ లో. అసలు ఎంత మంచి లుక్ వచ్చిందంటే అంత మంచి లుక్ అయితే వచ్చింది. ఇంకా ఇక్కడైతే నేను ఫ్రూట్స్ అవి తీసుకొని వెళ్ళి ముందు మన ఇంట్లో దేవుడికి అయితే పూజ చేయాలి కదా, అక్కడైతే పెట్టేసి దీపం అయితే పెట్టేశాను. మనం ఏ ఫెస్టివల్ చేసుకున్నా ఫస్ట్ మన ఇంట్లో దేవుళ్ళకి పూజ చేసుకుని తర్వాత దేవుళ్ళకి పూజ చేసుకోవాలని చెప్పారు పెద్దవాళ్ళు. ఇంకా ప్రసాదాలు అయితే తీసుకొని వచ్చి దేవుడి దగ్గర అయితే పెట్టాను. ఇంకా పూజ అయితే చేశాము. చాలా బాగా అయితే జరిగింది. నేను ఆ పూజ చేసిన విధానాన్ని మూమెంట్స్ని అయితే క్యాప్చర్ చేయలేకపోయాను. నా ఫోన్లో స్పేస్ అయితే అయిపోయింది. ఇంకా పూజ అయితే అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు మీరు దేవుడి దగ్గర దీపాలు అవి అయితే పెట్టాను. ఇంకా నేను చెప్పాను కదా ఇందాక బంతి పూలు, రోజా పూలు గుచ్చానని చెప్పి అక్కడైతే పెట్టాను పక్కన దేవుడి పక్కన. పూజ అయ్యేసరికి 11 అయితే అయ్యింది. ఇంకా 11 తర్వాత అయితే తినేసి ఇంకా ఫాస్ట్ గా మళ్ళీ మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. మేము ఎవ్రీ ఫెస్టివల్ కి 2 పూజలకి అయితే అటెండ్ అవుతాము. ఒకటి మా ఇంట్లో, ఇంకొకటి మా అక్క వాళ్ళ. బ్లెస్డ్ ఫర్ దిస్ రీజన్. ఇంకా మా ఆయన అయితే తినేసి వర్క్ ప్లేస్కి వెళ్ళిపోయారు. ఇంకా మా బుడ్డోళ్ళు అయితే తినేసి ఇంకా వెనకాలకి ఆడుకోవడానికి అయితే వెళ్తున్నారు ఫ్రెండ్స్తో. పిల్లల్ని ఎంతసేపు ఆడుకొనిస్తే అంత మంచిదని నేను ఫీల్ అవుతాను. అంటే చదువు కూడా ఇంపార్టెంట్, గేమ్స్ కూడా ఇంపార్టెంట్. దాంతో పాటు ఇక్కడ మా పాప నా చెప్పులు కూడా వేసుకొని వెళ్తుంది. ఇంకా అక్క వాళ్ళ ఇంటి నుంచి వచ్చే దారిలో అపోలోకి అయితే వెళ్ళాము. ఇంకా కొన్ని మెడిసిన్స్, పిల్లలకి సోప్స్ అవి అయిపోతే తీసుకొని అయితే వచ్చాము. ఇంకా నాకు ఫేస్ వాష్, హెయిర్ వాష్ కి అవి కావాల్సినవి అయితే షాంపూ అవి తీసుకొని అయితే వచ్చాము ఇంటికి. ఇంకా ఇంటికి వచ్చి ఇట్లా డోర్ తీసేసరికి వినాయకుడు కనిపిస్తే చెప్పలేనంత హ్యాపీనెస్ అయితే వేసింది నాకైతే. ఇంకా ఇంటికి వచ్చి కొంచెం అయితే అన్నం తిన్నాను. మా అక్క వాళ్ళ ఇంట్లో అయితే తినలేదు. ఇక్కడైతే ఇంకా పెరుగన్నము, వడ అయితే పెట్టించింది మా అక్క. తినమని అయితే చెప్పింది, మేమైతే తినలేదు. ఇంకా ఇంటికైతే పొద్దున్న తిన్న గిన్నెలు, వంట చేసిన గిన్నెలు ఉంటే ఇంకా ఇవన్నీ అయితే క్లీన్ చేసేసి ఇంకా నీట్గా ఇక్కడైతే దీంట్లో సర్ది పెట్టాను. మంచి నాపైతే వేసి లేసేసరికి బయట బట్టలు ఆరేసిన పెద్ద వర్షం పడి మొత్తం దర్శిపోయినాయి. ఇంకేం చేయలేక ఇంకా అట్లే పెట్టాను, నెక్స్ట్ డేకి ఆరిపోతాయి అని చెప్పి. ఈ వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి.